ఈ డబుల్ స్మార్ట్ శంకర్కి వచ్చేసి ప్రతిదీ కూడా కంపు చేస్తాడు పూరి జగన్నాథ్ గారు. మరి ఈ మధ్యలో ఆయన ఏమో తాగుతున్నాడా లేకపోతే నిద్రపోతున్నాడా తింటున్నాడా నాకు తెలియదు కానీ సినిమా అయితే ఊజినంత ఎక్స్పెక్టేషన్కి అయితే లేదు. సంజయ్ దత్ గారిని తెచ్చాడు, ఎందుకు తెచ్చాడు ఆయనకు ఉపయోగం లేదు. ఏదో రెడ్ బుల్ అనడం లేదా బుల్ అనడం లేదా అనడం ఏం లేదు. అలీ గారి కామెడీ మంచి ట్రాక్ ఉంటుంది యాక్చువల్గా, కానీ సినిమాలో కంపు అయిపోయింది కామెడీ. రెండోది పూరి జగన్నాథ్ గారి సినిమాలో క్లైమాక్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాలో క్లైమాక్స్ ఏమీ ఉద్ధరించలేదు. ఏదేమైనా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ సూపర్ హిట్ కాకుండా అబో యావరేజ్కి బిలో యావరేజ్కి మయంగా కొట్టుకుంటుంది. అది కూడా ఈరోజు వరకునే నేను అనుకుంటాను. అయితే ప్రతి ఒక్కరే ఉన్నారంటే లైగర్ రాడ్లాగా ఉందా లేకపోతే రాడ్ 2 అంటున్నారు. ఇది డబుల్ స్మార్ట్ శంకర్ 2 కాదు, డబుల్ రాడే అన్నట్టుగా ఉంది సినిమా. నాకైతే నా ఒపీనియన్ అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 1.5 అయితే వచ్చు. అన్సాటిస్ఫై లేదు. ఎందుకు అంటే అసలు ఏం లేదు సినిమాలోను. సాంగ్స్ అన్నది చెప్పుకోవడానికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతగా లేదు, ఎలివేషన్స్ లేవు, సాంగ్స్ లేవు, ఫైట్స్ ఓకే అంతవరకు ఓకే అనిపిస్తుంది. సినిమాలో ఏదైనా చెప్పాలంటే రామ్ కోసం చెప్పొచ్చు, ఆయన యాక్టింగ్ కోసం చెప్పుకోవచ్చు, అంతమించి ఏం లేదు. థ్యాంక్ యూ. డబుల్ స్మార్ట్ శంకర్ కంటే స్మార్ట్ వాటర్ బాటిల్ కొనుక్కుని రావడం బెటర్ అన్న. ఎందుకు ఏమన్నా చాలా డిసప్పాయింట్ అన్న. స్మార్ట్ శంకర్ చాలా బాగుంది. మ్యాక్సిమం 80% కాపీ పేస్ట్ ఇందులో. స్మార్ట్ శంకర్ అనేది మనకి బాగుంది, కొత్తగా ఉంది, ఒక జనాలు చూశారు. సో అది హిట్ అయిందని చెప్పేసి 2 తీయడం అనేది సో రాంగ్ డెసిషన్. అలా ప్రతిసారి వర్కౌట్ కాదు. ఎందుకంటే మనకి కిక్ తీసారు ఫ్లాప్ అయింది. గబ్బర్ సింగ్ 1 తీసారు, గబ్బర్ సింగ్ తీసారు, స్మార్ట్ శంకర్ 1 తీసారు, 2 తీసారు. ఇది కూడా డిసప్పాయింటెడ్. సో పూరి జగన్నాథ్ మార్క్ అనేది కనిపించదు. ఫస్ట్ పార్ట్కి సీక్వెల్గా తీసిన మూవీ డబుల్ స్మార్ట్. మదర్ సెంటిమెంట్, మదర్ మీద రివెంజ్ సెకండ్ పార్ట్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్లో ఏమైపోయింది మదర్ సెంటిమెంట్ అంటే ఫస్ట్ పార్ట్లో మదర్ని మర్చిపోయారా అని. అంటే ఏదైతే సీక్వెల్గా తీస్తున్నప్పుడు కనెక్షన్ అనేది సరిగ్గా వర్కౌట్ కాలేదు. ఏ ఎమోషన్ ఏం లేదన్న, జస్ట్ గ్లామర్ కోసం పెట్టారు అంతే అన్నట్టుంది. ఏం వర్కౌట్ కాల. ఓవరాల్ డబుల్ స్మార్ట్ గురించి ఆడియన్స్ చెప్పాలంటే ఎలా ఉంటుంది? డబుల్ డిజాస్టర్, డబుల్ రాడ్డా అంతే, డబుల్ డిజాస్టర్. నెక్స్ట్ ఈ సినిమా అంటే డబల్ స్మార్ట్ టైటిల్ విన్నా నాకు ఒకటి గుర్తొస్తుంది, బొక్క. అంటే నేను బొక్క అని ఎందుకంటున్నా అంటే ఈ సినిమా బొక్కలా ఉంది, సాంగ్స్ బొక్క అనేది ఏమి చెప్పను. ఎందుకంటే బొక్క అనేది మన ఆలిగారి పేరు అనమాట, బొక్క. సో అంటే ఆలిగారికి కనిపించిన వెంటనే పువ్వా అంటున్నాడా లఫ్డా అంటున్నాడా అంటే ఆలిగారి మాటలు మనకి ఎవరికి అర్థం కాదు. తను మాట్లాడే బూతుల మాటలు ఏం తెలియవు. ఆలిగారి కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంది. నిజంగా పూరి గారికి మా రామ్ గారికి మరో కాంబినేషన్లో నిజంగా సినిమా అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయింది అన్న. నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్. అన్న మిస్టర్ బచ్చన్ ఏమో అమ్మాయి కోసం చూడాలి, ఈ సినిమా ఏమో మన పూరి గారి కోసం చూడాలన్న. నిజంగా డబుల్ స్మార్ట్ చాలా బాగుంది. తర్వాత ఈ సినిమా కూడా చూడండి, మిస్టర్ బచ్చన్ కూడా అమ్మాయి హీరోయిన్ అందరు వేరే లెవెల్ ఉన్నాయి మిస్టర్ బచ్చన్లో అయితే. నాకైతే మెయిన్ ఫస్ట్ అయితే ప్రిఫరెన్స్ డబుల్ స్మార్ట్.